బాడీ బిల్డింగ్ చేయాలన్నా, కండరాలు పెరగాలన్నా, లేదా శరీరం బలంగా ఉండాలన్నా గుడ్డు లేదా మాంసం తినాలనే అపోహలో అయితే ముఖ్యంగా జిమ్‌కి వెళ్ళే యువత అయితే ప్రోటీన్ అంటేనే మాంసం తినాలి అనే భావన నాటుకుపోయింది. మరి శాకాహారుల పరిస్థితి ఏమిటి? వెజిటేబుల్స్‌లో ప్రోటీన్ ఉండదా? ఒకవేళ ఉన్నా మన శరీరానికి సరిపోదా? ఈ ప్రశ్నలన్నిటికీ మన వీడియోలో సమాధానం అయితే తెలుసుకుందాం. నిజానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎందరో స్పోర్ట్స్ ఛాంపియన్స్ అండ్ బాడీ బిల్డర్స్ కేవలం ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటే శాకాహారం తిని మాత్రమే వాళ్ళు విజయాన్ని అయితే సాధించారు. గుడ్డులో కేవలం 6% ప్రోటీన్ ఉంటే మనం తినే శాకాహార వస్తువుల్లో అంతకు మించి ప్రోటీన్ దొరుకుతుందంటే మీరు డెఫినెట్ గా ఆశ్చర్యపోతారు. అసలు శాకాహారంలోని ప్రోటీన్ నాన్ వెజ్ తో పోలిస్తే చాలా భిన్నంగా అయితే ఉంటుంది. అది ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకుంటే మన బాడీకి సరిపడా ప్రోటీన్ అందుతుందో ఈ ఆరోగ్యానికి మాంసం తినని వారికి ఫుల్ ఆఫ్ బాడీ ప్రోటీన్ ఏదైతే ఉందో అది ఈ వీడియోలో తెలుసుకుందాం. అస్సలు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేశారంటే మంచి ప్రోటీన్ కాంబినేషన్స్ ని మిస్ అయినట్టే. సో చివరి వరకు చూడండి. ముందుగా మనం ప్రోటీన్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ప్రోటీన్ అంటే అమైనో యాసిడ్ల గొలుసు అని. ఇది మన శరీరానికి కండరాల పెరుగుదలకు, హార్మోన్ల ఉత్పత్తికి, రోగ నిరోధక శక్తికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. నాన్ వెజ్ ఆహారాల్లో ముఖ్యంగా 9 రకాల ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. అందువల్ల దాన్ని కంప్లీట్ ప్రోటీన్ అని అయితే అంటారు. మరి శాకాహారంలో ఇవి ఉండవా అంటే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కానీ కొన్ని ఆహారాల్లో అమైనో యాసిడ్స్ తక్కువగా ఉంటాయి. అందుకే మనం కొన్ని రకాల శాకాహారాలని కలిపి తింటే అది నాన్ వెజ్ కంటే ఎక్కువ ప్రోటీన్ గా మారుతుంది. మీకు ఉదాహరణకు అన్నం మరియు పప్పు కలిపి తింటే ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అయితే ఉంటుంది. ఇప్పుడు గుడ్డుని మించిన ప్రోటీన్ ఉండే శాకాహారం గురించి అయితే చెప్తాను. శాకాహారులకు ప్రోటీన్ అనగానే ముందుగా గుర్తొచ్చి సోయాబీన్స్ లేదా పన్నీర్. నిజమే, సోయాబీన్స్ లో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువ. 100 గ్రాముల సోయాబీన్స్లో దాదాపు 30 గ్రాముల ప్రోటీన్ అయితే ఉంటుంది. అంటే మనం తినే ఒక గుడ్డుతో పోలిస్తే ఇది 6 రెట్లు ఎక్కువగానే ఉంటుంది దీనిలో ప్రోటీన్. సోయాలో ఉండే ఐసోఫ్లేవిడ్స్ మన గుండె ఆరోగ్యానికి కూడా మెరుగుపరుస్తుంది. కానీ చాలా మందిలో సోయా తినటం వల్ల మగవారిలో ముఖ్యంగా హార్మోన్లు దెబ్బతింటాయని అపోహలో అయితే ఉంటారు. అది కేవలం అపోహ మాత్రమే అని అనేక పరిశోధనలు నిరూపించాయి. మనం రోజుకి 30 లేదా 40 గ్రాములు సోయా తీసుకోవటం వల్ల మన బాడీకి ఏ సమస్య అయితే ఉండదు. తర్వాత మనం చెప్పుకోవాల్సింది పన్నీర్ గురించి. శాకాహారులకు ఏదైనా ఫేవరెట్ ఫుడ్ ఉంది అంటే అది కేవలం పన్నీర్ మాత్రమే. 100 గ్రాముల పన్నీర్లో దాదాపుగా 20 గ్రాముల ప్రోటీన్ అయితే ఉంటుంది. ఇందులో కాల్షియం శాతం కూడా ఎక్కువే ఉంటుంది. ఇది కండరాలకు బలాన్ని అయితే పన్నీర్లో ఫ్యాట్ శాతం ఎక్కువే ఉంటుంది. అందుకని బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు లో ఫ్యాట్ శాతం పన్నీర్ అయితే తీసుకోవటం మంచిది. పన్నీర్ని పచ్చిగా లేదా కాస్త గ్రిల్ చేసి తీసుకోవటం వల్ల వాటిలో ఉండే ప్రోటీన్ శాతం అయితే ఏమాత్రం తగ్గదు. మీలో ఎవరైనా కినోవా అనే ధాన్యం గురించి విన్నారా? ఇది శాకాహారంలో కొద్దిపాటి కంప్లీట్ ఫోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ అంటే క్వినోవా ఒకటి. వీటిలో ముఖ్యంగా శరీరానికి కావాల్సిన 9 రకాల అమైనో యాసిడ్స్ అయితే ఉంటాయి. ఒక కప్పు ఉడికించిన కినోవాలో 8 గ్రాముల ప్రోటీన్లు అయితే ఉంటాయి. శాకాహారులకి ఈ ఆహారం చాలా పవర్ఫుల్ ఆహారం అని అయితే చెప్పొచ్చు. అన్నంకి బదులు క్వినోవా వాడడం వల్ల మన శరీరానికి మంచి హై ప్రోటీన్ అయితే లభిస్తుంది. మన ఇంట్లో ఉండే పెసరపప్పు లేదా మూందాల్ గురించి అయితే ప్రత్యేకంగా మనం అసలు చెప్పక్కర్లేదు. 100 గ్రాముల పెసరపప్పులో 20 గ్రాముల ప్రోటీన్ అయితే ఉంటుంది. పెసర్లను మొలకల రూపంలో తీసుకుంటే దాని పోషక విలువలు రెట్టింపు అవుతాయి. మన ఛానల్లో మొలకల గురించి కూడా లాస్ట్ వీడియో చేశాను, ఒకసారి సెర్చ్ చేయండి. మొలకల్లో విటమిన్ సి ఎంజైమ్లు అధికంగా ఉండడం వల్ల ప్రోటీన్ మన శరీరానికి తొందరగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. రోజు ఒక కప్పు మొలకలు తీసుకోవటం వల్ల మన శరీరానికి మేజర్ పవర్ లోడ్ ప్రోటీన్ అయితే దొరుకుతుంది. శనగల్లో అయితే 100 గ్రాముల శనగల్లో మనకి 19 గ్రాముల ప్రోటీన్ అయితే ఉంటుంది. శనగలు తిన్న న్యూట్రిషన్ ప్రకారం కడుపు ఫుల్గా ఉన్నట్టయితే అనిపిస్తుంది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. వీటిని ఉడకపెట్టైనా తినొచ్చు లేదా కర్రీ లాగా చాట్ లాగా అయినా చేసుకొని తినొచ్చు. ఇప్పుడు మరో సూపర్ ప్రోటీన్ ఫుడ్ అయితే చూద్దాము. చియా సీడ్స్ మరియు గుమ్మడి గింజలు. 2 చెంచాల గుమ్మడి గింజల్లో దాదాపు 7 నుంచి 8% ప్రోటీన్ అయితే ఉంటుంది. ఇందులో కేవలం ప్రోటీన్ మాత్రమే కాదు, జింక్ మరియు ఒమేగా 3 యాసిడ్స్ కూడా. వీటిని పౌడర్ చేసి సలాడ్స్ పై చల్లుకొనైనా తినవచ్చు. అలాగే బాదం మరియు
వేరుశెనగలు ప్రోటీన్లో ఏమాత్రం తీసిపోవు. పీనట్ బటర్ ఒక చెంచా తింటే మీకు దాదాపు 4 గ్రాముల ప్రోటీన్ అయితే వస్తుంది. ప్రోటీన్ ఎక్కువ కాబట్టి ఇది దాదాపు మోతాదుకు మించకూడదు. నెక్స్ట్ పాలకూర. దాదాపు పాలకూర ఉడికించినప్పుడు 3 గ్రాముల ప్రోటీన్ అయితే ఉంటుంది. ఇది చాలా తక్కువగా అనిపించినా కానీ క్యాలరీల పరంగా చూస్తే ఇది చాలా అధికంగా ఉంటుంది. పాలకూరలో ఉండే నైట్రేట్లు కండరాల పనితీరును పెంచడానికి సహాయపడుతుంది. అలాగే బ్రోకోలీలో యాంటీ ఆక్సిడెంట్ తో పాటు ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. శాకాహారంలో అధిక ప్రోటీన్ మన బాడీకి ఇవ్వాలి అనుకుంటే డైవర్సిఫికేషన్ అంటే పప్పు ధాన్యాలు, గింజలు, ఆకుకూరలు మొత్తం కలిపి తీసుకోవటం. ఉదాహరణకు గోధుమ రొట్టెతో పప్పు కలిపి తీసుకోవటం లేదా గింజలతో పెరుగు కలిపి తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని అమైనో యాసిడ్స్ అయితే మన బాడీకి అందుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే శాకాహారంలో ఫైబర్ ఉండడం వల్ల మన శరీరానికి జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడమే కాకుండా కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది. నాన్ వెజ్ లో ఫైబర్ ఉండదు మరియు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. లాంగ్ రన్ లో మనకి శాకాహార ప్రోటీన్ గుండె జబ్బుల నుండి మరియు క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి కాపాడుతుంది. మీరు వెజిటేరియన్ అయితే ప్రోటీన్ ఎలా తీసుకోవాలి అని అస్సలైతే టెన్షన్ పడవద్దు. శాకాహారులైతే మనం ఇందాక చెప్పుకున్న ఆహారాలు గనక తీసుకుంటే నాన్ వెజ్ తినే వారి కంటే ఎక్కువ అధికంగా బలంగా ఉంటారు. ప్రోటీన్ అంటే కేవలం కండరాలు పెంచుకోవడానికి మాత్రమే కాదు, ఒక ఆరోగ్యమైన మనిషి హెల్దీగా ఉండడానికి తీసుకునే ముఖ్యమైన అవసరం. ఇది మీ వయసు మరియు బరువుని బట్టి ఎంత క్యాలరీలు, ఎంత ప్రోటీన్ కావాలో చూసుకొని తీసుకోవాలి. ఒక మనిషిలో 1 kgకి 0.8 నుంచి 10 గ్రాముల ప్రోటీన్ అయితే అవసరం అవుతుంది. దాన్ని బట్టి మీరు ఈ శరీరానికి ఎంత ప్రోటీన్ అవసరం అవుతుందో అలా తీసుకోవటం మంచిది. ఇంతేనండి వీడియో. మీకు గనక నచ్చినట్టయితే చివరిగా మీ బాడీకి ప్రోటీన్ కోసం ఏ ఫుడ్ తింటున్నారో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి హెల్దీ వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.